హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ ఫుడ్ లవర్స్. ఈ రోజు మన ఇండియన్ ఫుడ్ లవర్స్ లో రవ్వ బర్ఫీ రెసిపీని చూపించబోతున్నానండి. ఈ రవ్వ బర్ఫీ తినే కొద్దీ తినాలనిపించే అంత మృదువుగా, అలాగే తినడానే ఇంట్లో దానికోసం చూసే అంత టేస్టీగా ఉంటుంది. ఎప్పటిలా కాకుండా ఈసారి హోలీకి ఇంకొంచెం స్పెషల్ గా, కలర్ఫుల్ గా హోలీ ఆడిన తర్వాత ఇలా రవ్వ బర్ఫీ చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా రవ్వ బర్ఫీ రెసిపీని చూసేద్దాం రండి. ఇక్కడ కొలతల కోసం ఒక కప్ అయితే తీసుకోవాలి. దాంతో అన్ని కూడా కొలుచుకోవాలండి. ఇక్కడ 1 కప్ దాకా రవ్వ తీసుకున్నాను. ఇది కొంచెం సన్నగా ఉండేలా చూసుకోండి. అంటే ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అది అయితే తీసుకోవాలి 1 కప్ దాకా. రవ్వని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత అదే కప్ తోటి 2 కప్స్ వాటర్ని ఒక ప్యాన్లో పోసుకొని పెట్టుకోండి. వాటర్ తీసుకున్న తర్వాత సేమ్ కప్ తోటి పావు కప్ దాకా నెయ్యిని అయితే తీసుకోండి. ఇది ఇంట్లో చేసిన నెయ్యి అండి. మీకు నెయ్యి ప్రిపరేషన్ వీడియో కావాలి అంటే మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. తర్వాత నెయ్యిని ఒక గిన్నెలోకి తీసుకొని కరిగించుకోండి. నెయ్యి ఇలా కరిగిన తర్వాత ఇందులోకి 1 కప్ రవ్వ తీసుకున్నాం కదా, దాన్ని పోసుకొని బాగా కలుపుకోండి. రవ్వని నెయ్యిలో చాలాసేపు అయితే వేయించుకోవాలండి. అంటే రవ్వ కలర్ అనేది చేంజ్ అయిపోవాలి, కొంచెం ఎర్రగా. సో ఇలా వేగిన తర్వాత ఇందులోకి నీళ్ళని పోసుకోవాలి. అవి కూడా కొంచెం వేడి చేసుకోవాలండి. వేడి నీళ్ళని పోసుకోవాలి, చల్లనీళ్ళు పోయకూడదు. సో వేడి చేసుకుని నీళ్ళు కూడా ఒకేసారి పోయకుండా కొన్ని కొన్ని పోస్తూ కలుపుతూ ఉండాలి. ఇలా వాటర్ పోసి కలుపుతున్న కొద్దీ దగ్గరగా ఉడుకుతుందండి రవ్వ అనేది. సో ఇలా అన్నీ పోసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఫుడ్ కలర్ని వాటర్లో కలిపి ఇందులో పోసుకోండి. ఫుడ్ కలర్ వాటర్ పోసిన తర్వాత బాగా కలుపుకోండి. మొత్తం అంతా కలిపిన తర్వాత ఇందులోకి 1 కప్ రవ్వకి 3/4 కప్ దాకా పంచదారను వేసుకోండి. ఒకవేళ మీరు తీపి ఎక్కువగా తినేవాళ్ళు అయితే 1 కప్ రవ్వకి 1 కప్ షుగర్ వేసుకోవచ్చు. పంచదార వేసిన తర్వాత బాగా కలుపుతూ ఉండాలండి. ఇది కలిపే కొద్దీ కూడా కన్సిస్టెన్సీ అనేది లూజ్గా అవుతుంది, అంటే పంచదార కరుగుతుంది. సో కరిగిన తర్వాత అలానే కంటిన్యూగా కలుపుతూ ఉంటే ఇలా దగ్గరగా అవుతుందండి. ప్యాన్కి సపరేట్ అవుతూ ఉంటుంది కలిపిన కొద్దీ. ఇలా దగ్గరగా అయిన తర్వాత ఇందులోకి అయితే 1/2 టీ స్పూన్ దాకా నెయ్యి వేసిన తర్వాత అంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి ఇలా పక్కన దించేసుకోండి. దీన్ని పక్కన పెట్టేసి ఒక ప్లేట్ తీసుకోండి. ప్లేట్ 1 ఇంచ్ మందంగా ఉండాలి. బర్ఫీ అనేది 1 ఇంచ్ మందంతో చేస్తాం కదా, సో 1 ఇంచ్ ఉండేలాగా చూసుకోండి. తర్వాత ప్లేట్లోకి ఉడికించినటువంటి రవ్వ మిశ్రమాన్ని మొత్తం కూడా ఇందులో వేసుకొని ఇలా వీడియోలో చూపించే విధంగా ప్లేట్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసిన తర్వాత పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసేయండి ప్లేట్ని. పూర్తిగా చల్లారిన తర్వాత మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. పైన కావాలి అంటే పిస్తాతో కానీ బాదం, జీడిపప్పు ఏదైనా సరే చిన్నగా కట్ చేసుకొని గార్నిష్ చేసుకోవచ్చు. అంతే అండి, నోట్లో వేసుకోగానే వెన్నెల కరిగిపోయి రవ్వ బర్ఫీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. పొద్దంతా హోలీ ఆడి బాగా ఎంజాయ్ చేసి ఉంటారు కదా, సో సాయంత్రం టైంలో ఇలా ఒక స్వీట్ చేసుకొని తిన్నారు అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీరు టేస్ట్ ఎలా కుదిరింది అనేది నాతో షేర్ చేసుకోండి. అలాగే ప్లీజ్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.